హాగో మాజీ సీఎం మమతా బెనర్జీ మేడం ఎప్పుడు చూసినా తెల్ల చీరతోనే కానొచ్చేది. ఇప్పుడేంది సడన్ గా పెయ్యి మీద నల్ల కోటేసుకొని లాయర్ అవతారం ఎత్తిందేందని పరేషాన్ అవుతున్నారు కదా. కాలం మహిమ అట్లుంటది మరి. ఆళ్ళ పార్టీ ఓడిపోయి పువ్వు పార్టీ గెలిచినాక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింస బగ్గనే జరిగిందట. ఇక హింసలా చాలా మంది దీదీ పార్టీ కార్యకర్తలు గాయాల పాలవుడే కాదు 10 మంది దాకా జీవించిండట. ఇక దీని మీద ఆ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ కొడుకు శీర్షన్య బందోపాధ్యాయ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. ఇక ఆ కేసును స్వయంగా వాదిద్దామని మమతా బెనర్జీ మేడమే ఇట్లా నల్ల కోటేసుకొని కలకత్తా హైకోర్టు బాట పట్టిందన్నట్టు. 40 ఏళ్ల కిందనే న్యాయవాద పట్టా పొందిన మమతా బెనర్జీ మేడం ఇక ఇప్పుడు పార్టీ కార్యకర్తల కోసానికి మల్లోపారు నల్ల కోటేసుకుందన్నట్టు. పార్టీ కార్యకర్తలల్లా ధైర్యం నింపడానికి రాజకీయ రణక్షేత్రం నుంచి న్యాయక్షేత్రానికి పోయింది మమతా మేడం. దయచేసి బెంగాల్ ప్రజలను కాపాడుండ్రి. ఇది బుల్డోజర్లతోటి పాలించే రాష్ట్రం కాదు. ఇక్కడ చట్టం అమలు కావాలని ప్రధాన న్యాయమూర్తిని కోరింది. దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకుంటలేరు. కనీసం ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ చేస్తలేరని ఫిర్యాదైంది. ఇక మొన్నటి ఎన్నికల్లా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ తేడాతోటి ఓడిపోయినా కూడా నేను ముఖ్యమంత్రి పదవిలకెంచి దిగిపోయేది లేదు. 100 సీట్లల్లా ఎన్నికల సంఘంతోని కుమ్మక్కయ్యి బీజేపీ గెలిచింది. కాబట్టి నేను అసలుకే రాజీనామా చేయనని మొండికేసింది మమతా మేడం. కానీ గవర్నర్ మాత్రం ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి పువ్వు పార్టీ సర్కార్ ఏర్పాటయ్యేటట్టు చేసిండు. అయినా కూడా ఇప్పుడు పువ్వు పార్టీ మీద అన్ని రకాల పోరాటాలు చేయడానికి మమతా బెనర్జీ సిద్ధమయ్యింది కాబట్టి రేపట్ల పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇంకెంత హాట్ హాట్గా ఉంటాయో చూడాలి మరి.